ప్రజెంట్ రాజకీయాలలో రోజు రోజుకి డిప్యూటీ సీఎం, సీఎం దాని గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఎట్టకేలకు ఒక స్వస్తి పలికి అటు చంద్రబాబు నాయుడు కూడా ఒక మంచి రిలీఫ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడి. ఆయన ఏమేమి మాట్లాడారు, దానివల్ల ఇటు ప్రజలలో అదే విధంగా జన సైనికులు మరియు టీడీపీ మెంబర్స్లలో ఎందుకు రిలీఫ్ వచ్చింది? బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పారు, అంటే ఎన్నికలకు ముందు. సో ఏంటంటే నాకు ప్రజలకు మంచి జరగాలి, దానికోసం నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటా అని చెప్పి పదవిలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే కొంతమంది ఆయన అభిమానులు వాళ్ళ అగ్రెసివ్నెస్తో, వాళ్ళ ఆలోచన లేని విధానంతో మాట్లాడతారనమాట. ఏంటంటే ఈయన సీఎం చేయాలి, ఈయన అట్లీస్ట్ 2 ఏళ్ళన్నా సీఎం చేయాలని. బట్ అక్కడ విషయం ఏంటంటే ఆయనే చెప్పాడు, నాకు సీఎం పదవుల కోసం అయితే నేను రాలేదు అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఆ డిప్యూటీ సీఎం అనే పదవికే ఆయన వల్ల అలంకారం వచ్చిందని ఫిక్స్ అయ్యారనమాట. సో ఇప్పుడు ఆయన కూడా చెప్పడం ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు, నాకు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారు ఉన్నా నేను నాయకత్వం నేర్చుకుంటున్నాను ఆయన దగ్గర నుంచి, ఎలా ఉండాలి ఏంటని చెప్పి. సో మళ్ళీ ఆ గొడవని రైజ్ చేశారు అటు డిప్యూటీ సీఎం లోకేష్ గారు, ఇటు సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి. సో మళ్ళీ ఆయన పబ్లిక్గా నిన్న మీటింగ్లోనే చెప్పారు, ఆయన రిపబ్లిక్ డే సాక్షిగా, నాకు పదవుల మీద ఎటువంటి కోరిక లేదు, నేను అనుకున్న పని నాకు ప్రజలకు జరగాలి, అది ఈ పార్టీ చేస్తుందా ఆ పార్టీ చేస్తుందా, నేనుండి చేస్తానా నేను ఇంకొకరితో చేపిస్తానా అనేది నాకు సంబంధం లేదు, నేను జస్ట్ ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాను. సో నాకు పదవే కావాలి అనుకుంటే నేను ఎంత దాకైనా వెళ్ళి పదవి తెచ్చుకోగలను, నాకు పదవి కాదు ఇంపార్టెంట్. సో అది మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని సమన్వయం పాటించాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అండ్ అట్లాగే జనసేన పేజ్ ఆ లెటర్ హెడ్ నుంచి కూడా ఆయన అభిమానులందరికీ కూడా నోటీస్ ఇచ్చారు. సో ఎవరూ కూడా తొందరపడి ఎవరిని మాట అనొద్దు. సో మనం ఇక్కడ దాకా ఒక స్టెప్ బై స్టెప్ ఒక మంచి స్టెప్లోకి వచ్చాము, 21 సీట్లను ఈరోజు గెలిపించుకోగలిగామంటే మనకున్న ఆ వివేకంతోనే, ఆ ఇదితోనే, ఆ కోఆర్డినేషన్తోనే మనం ఇక్కడ దాకా వచ్చాం. రేపు ఇంకో స్టెప్ వెళ్ళాలి అంటే మనం ఇంతే సమన్వయం పాటించాలి ఖచ్చితంగా. మన అవతల వాళ్ళ మాట అనేసో, రాజకీయంగా మాటను, లేదంటే వ్యక్తిగతంగా మాటని మనం తప్పుగా చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు కొంచెం నోరు జారి కానీ అటు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కడ గొడవలు పడద్దు, ఎవరిని నోరు తెరిచి మాట అనొద్దు, కొంచెం కంట్రోల్గా ఉండండి, మనకు ఒక టైం వస్తుంది అన్నట్టుగా ఆయన లెటర్ కూడా రాసి ఇచ్చారనమాట. బట్ ఇటు అభిమానులు ఏమంటే ఇంకా నువ్వు అట్లా నోరు కట్టేస్తే మేమేం చేయలేమన్నా అని చెప్పి వాళ్ళు కూడా సర్దుకుంటున్నారు. కొంతమంది ఇలా ఉంటే మేము పార్టీతో మీతో పాటు నడవలేమన్నా అని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాతో ఉండేవాడే నావాడు, నన్ను శంకించేవాడు నావాడు కాదని చెప్పి. సో మరి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక క్లారిటీగా వెళ్తున్నారు, ఇవాళ 20 వచ్చినాయి, రేపు 40 సీట్లు తీసుకొస్తారు, ఎల్లుండి 60 సీట్లు తీసుకొచ్చి సమృద్ధి అవుతారు. సో మీరు అప్పుడు దాకా నిలబడ్డారా లేదా, ముందు నుంచి ఓటమున్నా గెలుపున్నా మీరందరూ కదలకుండా ఉన్నారా లేదా అనేది ఉంటుంది. సో ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ గ్రామానికి ఆ గ్రామం పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఎంతవరకు నిలబడ్డారు, చివరిదాకా ఆయనతో ఉన్నారా లేదా అనేది ఉంటుంది. మధ్యలో ఆయన మౌనంగా ఉండమన్నా వెళ్ళిపోవడం, ఆయన కోపపడ్డాడు వెళ్ళిపోవడం కనుక అది ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకంటే ఇలా కొన్ని పెద్ద పార్టీలు నడుస్తున్నాయి అంటే ఆ సహనం అది ఉండబట్టే. సో ఇప్పుడు యంగ్ బ్లడ్స్ కాబట్టి కొద్దిగా ఆవేశం ఉంటుంది, అది తగ్గించుకుని రాజకీయాలకి తగ్గట్టుగా అలవరుచుకుంటూ వెళ్తే అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈయన చెప్పిన మాటలన్నీ కూడా అటు చంద్రబాబు గారు కూడా ఆయన మాటలతో హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ఉండి చేసేది లీడర్షిప్లో పై పొజిషన్లో ఉండి చేసేది వేరు. సో అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు. సో అందుకని ఆయన చెప్పడం జరిగింది, ఇంకో 10 ఏళ్ళు ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆయనతో మంచి జరుగుద్దని ఈయన నమ్మారు. సో మరి ఈయన నమ్మితే అభిమానులు కూడా అంతా కూడా బాగానే ఉంటుంది. సో వీళ్ళ అభిమానులు కొంచెం ఫైర్ అవ్వడం వల్ల అటు అవతల పార్టీ వాళ్ళు కూడా ఫైర్ అవ్వాల్సి వస్తుంది అనమాట.